ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. అమాలి పని చేస్తారంట, అమాలి పని చేస్తారంట. ఎంత దారుణంగా ఉందంటే ఆ ఇల్లు మొత్తం ఆ సైడ్ మొత్తం కూలిపోయింది. ఒకసారి మీకు ఆ ఇల్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత భయంకరంగా ఉందంటే దాసండి ఒకసారి ఒక్కసారి ఇల్లు చూడండి. వర్షం పడితే కంప్లీట్ గా ఇంట్లో మొత్తం వాటర్ నిండిపోతుంది. ఆల్రెడీ బురదనే ఉన్నది. ఇగో ఒకసారి చూడు, ఇది కంప్లీట్ గా ఒక పక్క ఆల్రెడీ కూలిపోయింది. ఏమొద్దన్న రేకేమద్దు, ఆల్రెడీ ఒక పక్క మొత్తం కూలిపోయినది. సో ఇక్కడ కూడా పైన కూడా ఏదో కట్టెలతోటి కట్టుకున్నారు, ఏదో టెంపరీగా కట్టుకున్నారు. అరే ఇలా ఆడంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలే కదా, వీడన్న ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుందాం ప్రశాంతంగా గడుపు కాబట్టి ఏంది బాధ? అరే నువ్వు పేరు ఇవ్వకపోయినా మంచిగా ఉంటుండే, నువ్వు పేరు ఇచ్చి ఎట్లా కొట్టేస్తారు భయ్? నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళు బాధపడరు, అరే పేరు రాలే కదా అని. పేరు వచ్చిన తర్వాత కొట్టేస్తే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తాడు? వాళ్ళకు ధైర్యం ఉన్నారు కాబట్టి బతికే ఉన్నారు. అది నా పేరు వచ్చింది కొట్టేసి అని చెప్పి కొంత వాళ్ళ మనసు బాధ అనిపించి ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తాడు? కడియం సిఆర్ ఇప్పటికైనా సిగ్గు శరము లజ్జ ఏమైనా ఉంటే ఏ 5 మంది పేర్లైతే కొట్టేసి నీ బానిసలకు ఇచ్చినవో ఇమీడియట్లీ చెప్తా ఉన్నా వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఈ ఇష్యూని ఖచ్చితంగా రచ్చ చేస్తాం, బాజాప్తా చేస్తాం. అరే రేవంత్ రెడ్డి కనీసం కొద్దిగా ఆలోచించు. అరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు ఇచ్చుకుంటుండంట ఈయన కూడియం చేసేటోళ్లకు.